నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2025 రిటెన్షన్ విషయంలో బాగా సంతోషపడే టీం ఎస్ఆర్హెచ్ టీం. ఎందుకంటే ఆ టీం ఓనర్ కావ్య మారన్ డిమాండ్ చేసినట్టే ఫారెన్ ప్లేయర్స్ విషయంలో బీసీసీఐ ఎలాంటి లిమిట్ పెట్టలేదు. సో ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ టీం అయితే తమ టీంలో ఉన్న 3 స్ట్రాంగ్ ఫారెన్ ప్లేయర్స్ని ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని రీటైన్ చేసుకోవడం కోసమే లిమిట్ పెట్టొద్దని చెప్పి డిమాండ్ చేశారు. బట్ ఎనివే నాకు తెలిసి ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ టీం 4 ప్లేయర్స్ని మాత్రమే రీటైన్ చేసుకుంటారు. మరో 2 ఆప్షన్స్ను ఆర్టీఎమ్స్లో పెట్టుకుంటారు. సో గైస్, ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ వచ్చిన తర్వాత చాలా మంది అడిగిన క్వశ్చన్, ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో ప్రిడిక్ట్ చేయండి అని చెప్పి. సో ఈ వీడియోలో అయితే మనం ఎస్ఆర్హెచ్ టీంతో స్టార్ట్ చేసి మిగతా టీమ్స్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. సో నాకు తెలిసి కొత్త రిటెన్షన్ పాలసీని బేస్ చేసుకుని ఏ టీం కూడా 6 ప్లేయర్స్ను రీటైన్ చేసుకోకపోవచ్చు. ఖచ్చితంగా ప్రతి టీం కనీసం 1 లేదా 2 ఆర్టీఎం కార్డ్స్లు పెట్టుకునేలానే కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ ఆ 4th and 5th ప్లేయర్స్కి ఎక్కువ క్యాప్ పెట్టేశారు. ఐ మీన్ 4th ప్లేయర్కి 18 కోట్లు చెల్లించాలి, 5వ ప్లేయర్కి 14 కోట్లు చెల్లించాలి. అంటే ఇలా చేస్తే ఖచ్చితంగా పర్స్ వాల్యూలు తగ్గిపోతాయి. సో 6 ప్లేయర్స్ని రీటైన్ చేసుకునే ఛాన్స్ బీసీసీఐ ఇచ్చినప్పటికీ నాకు తెలిసి అన్ని టీంలు కూడా 3 లేదా 4 మాత్రమే రీటైన్ చేసుకుంటారు. మిగతా ప్లేయర్స్ని ఆర్టీఎం ద్వారా కొనాలని చూస్తారు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ విషయంలో కూడా ఇదే జరగబోతుంది. సో మొదటి ప్లేయర్కి ఎస్ఆర్హెచ్ వాళ్ళు హెన్రిక్ క్లాసెన్ను 18 కోట్లు పెట్టి ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటారు. అండ్ ఆ ప్రైస్ వాల్యూ డెఫినెట్లీ వర్తే. ఇన్ఫాక్ట్ అతనికి 20 కోట్లు ఇచ్చినా కూడా న్యాయం చేసేస్తాడు. ఇక క్లాసెన్తో పాటు సెకండ్ ప్లేయర్కి ఎస్ఆర్హెచ్ టీం ట్రావిస్ హెడ్ను 14 కోట్లు పెట్టి రీటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ హెడ్ కూడా ఈ వాల్యూకి డెఫినెట్లీ న్యాయం చేయగలిగే ప్లేయరే. ఇక 3వ ప్లేయర్ విషయానికి వస్తే 11 కోట్లు పెట్టి అభిషేక్ శర్మను రీటైన్ చేసుకుంటారు. సో నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ టాప్ 3 రిటెన్షన్స్ ఇవే ఉండబోతున్నాయి: హెన్రిక్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మరి అభిషేక్ శర్మ. ఇక 4th ప్లేయర్ విషయానికి వస్తే 18 కోట్ల రూపాయలకు వాళ్ళ టీంలో కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. సో ఐపీఎల్ 2024లో ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ టీంకి ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. గత ఏడాది లాస్ట్ ప్లేస్లో ఉన్న టీంను డైరెక్ట్గా ఫైనల్స్కి తీసుకెళ్లిపోయాడు. దీంతో మరోసారి ఎస్ఆర్హెచ్ టీం ప్యాట్ కమిన్స్ని కెప్టెన్గా పెట్టేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఎస్ఆర్హెచ్ టీం 4th ప్లేయర్గా ప్యాట్ కమిన్స్ను 18 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంటారు. లేదు మాకు కమిన్స్ క్యాప్టెన్గా వద్దు, ఒక ఇండియన్ క్యాప్టెన్ ఆప్షన్లో కొనుక్కుంటామంటే అప్పుడు మాత్రమే ప్యాట్ కమిన్స్కు ఆర్టీఎం కార్డు పెడతారు. లేకపోతే మోస్ట్ లైక్లీ అతనికి 18 కోట్లు పెట్టి రీటైన్ చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఇప్పుడు మనం చెప్పుకునే 4 ప్లేయర్స్ను స్ట్రైట్గా రీటైన్ చేసుకుంటారు. బట్ మిగతా 2 ఆప్షన్స్ మాత్రం ఆర్టీఎంలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే 4 తర్వాత 14 కోట్లు విలువ చేసే ప్లేయర్ ఆ టీంలో కనిపించట్లేదు. సో ఎస్ఆర్హెచ్ టీం 2 ఆర్టీఎం కార్డ్స్ దగ్గర పెట్టుకుని వాటిని భువనేశ్వర్ కుమార్ మరియు నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరిని కొనడానికి యూజ్ చేయవచ్చు. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, నితీష్ కుమార్ రెడ్డిని అన్క్యాప్డ్ ప్లేయర్గా రీటైన్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. అఫ్కోర్స్ చేసుకోవచ్చు, అది ఇప్పుడు అతను బంగ్లాదేశ్తో సిరీస్లో డెబ్యూ చేయకపోతే. ఒకవేళ అతను ఇండియా తరపున డెబ్యూ చేస్తే క్యాప్డ్ ప్లేయర్గా మారిపోతాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం నితీష్ను ఆర్టీఎం యూజ్ చేసి కొనుక్కోవాలి. సో నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ టీం ఇప్పుడు మనం చెప్పుకున్న 6 ప్లేయర్స్ని రిటైన్ మరియు ఆర్టీఎం కార్డ్స్ యూజ్ చేసుకుని తీసుకోవచ్చు. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ టీం కూడా 4 కంటే ఎక్కువ ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవడానికి ఎక్కడ స్కోప్ దొరకట్లేదు. ఐ మీన్ వాళ్ళ టీంలో కూడా 18 మరియు 14 కోట్లు పెట్టి రీటైన్ చేసుకునే రేంజ్ ఉన్న కెపాసిటీ ప్లేయర్స్ ఎవరూ లేరు. సో ఆర్సీబీ టీం ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేయర్గా 18 కోట్లు పెట్టి విరాట్ కోహ్లీని రీటైన్ చేసుకుంటారు. అండ్ దెన్ సెకండ్ ప్లేయర్ విషయానికి వస్తే ఒక డైలమా ఉంది: విల్ జాక్స్ కావాలా, క్యామరూన్ గ్రీన్ కావాలా? సో ఇద్దరు కూడా ఖచ్చితంగా 14 కోట్లకు వర్తి ప్లేయర్సే. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆప్షన్లోకి వస్తే తమ ఆల్రౌండ్ ఎబిలిటీస్కి ఇంకా ఎక్కువ ప్రైస్ వచ్చినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో నాకు తెలిసి 14 కోట్ల రూపాయలు పెట్టి ఎయిదర్ విల్ జాక్స్ లేదా గ్రీన్ ఇద్దరు ఎవరో ఒకరిని ఆర్సీబీ టీం రీటైన్ చేసుకుంటుంది. ఇక 3rd ప్లేయర్గా చూసుకుంటే డౌట్స్ ఏమీ లేవు, 11 కోట్లు పెట్టి రజత్ పటిడార్ని రీటైన్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఆప్షన్లో చాలా డిమాండ్ ఉంటుంది. సో స్పిన్ బౌలింగ్ను బాగా ఆడగలిగే పటిడార్ పొరపాటున ఆప్షన్లోకి వెళ్తే తిరిగి కొనడం కష్టమైపోద్ది. ఈవెన్ ఆర్టీఎం ఉన్నప్పటికీ మరీ ఎక్కువ ప్రైస్కి వెళ్తే కొనడానికి కొంతవరకు ఆలోచించాలి. సో పటిడార్ని ఆర్సీబీ టీం 11 కోట్లు పెట్టి ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటారు. ఇక తర్వాత నెంబర్ 4 మరియు నెంబర్ 5 ఈ 2 అమౌంట్స్కి సరిపోయేంత ప్లేయర్స్ ఆ టీంలో లేరు. దీంతో ఆర్సీబీ టీం నెక్స్ట్ 4th ప్లేయర్గా అన్క్యాప్డ్ ప్లేయర్ అని ఎస్టైల్ను 4 కోట్లు పెట్టి రీటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఆర్సీబీ టీం అయితే డైరెక్ట్గా విరాట్ కోహ్లీ, విల్ జాక్స్ ఆర్ గ్రీన్, రజత్ పటిడార్ మరియు ఎస్టైల్ ఈ 4 రీటైన్ చేసుకుంటారు. ఇక మిగిలిన 2 ఆర్టీఎం కార్డ్స్లో ఒకదాన్ని మొహమ్మద్ సిరాజ్ కొనడానికి యూజ్ చేస్తారు. అండ్ రెండోది గ్రీన్ లేదా జాక్స్ ఇద్దరు ఎవరొకరి కోసం వాడచ్చు. అంటే వాళ్ళు గ్రీన్ రీటైన్ చేసుకుంటే ఒక ఆర్టీఎంతో జాక్సన్ కొంటారు, లేదు జాక్సన్ రీటైన్ చేసుకుంటే ఆర్టీఎం యూజ్ చేసి గ్రీన్ తీసుకోవచ్చు. సో బోత్ విల్ జాక్స్ మరియు క్యామరూన్ గ్రీన్ ఇద్దరు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్రౌండర్స్. ఒకరు స్పిన్ అయితే ఒకరు పేస్. దీంతో ఇద్దరిని టీంలో పెట్టుకోగలిగితే ఆర్సీబీ టీంకి చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియన్స్ విషయంలో ఆల్రౌండర్స్ తక్కువ ఉన్నారు. సో నాకు తెలిసి మోస్ట్ లైక్లీ ఆర్సీబీ టీం మ్యాక్సిమం బయటకు వదిలేసి ఫ్యూచర్ కోసం విల్ జాక్స్ మరియు గ్రీన్ ఇద్దరిని కూడా అంటిపెట్టుకునే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. నెంబర్ 3 ముంబై ఇండియన్స్. ఈ టీంకి అయితే ఏ ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవాలనే దాని మీద పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. బట్ ఎనివే ఏ ప్లేయర్కి ఎంత శాలరీ ఇవ్వాలనేది ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే ముంబై టీం దగ్గర 4 టాప్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాటిలో ఆబ్వియస్లీ 18 కోట్ల రూపాయలు పెట్టి ఖచ్చితంగా బుమ్రాని రీటైన్ చేసుకుంటారు. ఎందుకంటే అతను ఆప్షన్లోకి వస్తే అంతకన్నా ఎక్కువ పలికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 25 crores వెళ్ళినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ముంబై టీం అయితే బుమ్రాని వదిలిపెట్టే సాహసం చేయదు.
ఇక రెండో ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటుంది. బట్ సూర్య 14 కోట్లకు ఒప్పుకుంటాడా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అతను కూడా ఒక మ్యాచ్ విన్నర్. ఇన్ఫాక్ట్ ప్రెజెంట్ వరల్డ్లోనే ది బెస్ట్ T20 బ్యాట్స్మెన్. సో అతను కనుక 18 కోట్లు డిమాండ్ చేస్తే ముంబై టీం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇక థర్డ్ ప్లేయర్గా చూసుకుంటే వాళ్ళకి తిలక్ వర్మ మరియు ఇషాన్ కిషన్ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వీళ్ళిద్దరిలో మోస్ట్ లైక్లీ ఇషాన్ కిషన్ని పిక్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇషాన్ కిషన్ చాలా కాలం నుండి ముంబై టీం తరపున ఆడుతున్నాడు. పైగా అతనికి మరి హార్దిక్ పాండ్యాకి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మెయిన్లీ లాస్ట్ టైం ఇషాన్ కిషన్ ఆప్షన్లోకి వదిలినప్పుడు ముంబై టీం తిరిగి కొనడానికి చాలా కష్టపడింది. సో థర్డ్ ప్లేయర్గా 11 కోట్లు పెట్టి ఇషాన్ కిషన్ రిటైన్ చేసుకునేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఫోర్త్ ప్లేయర్ విషయానికి వస్తే 18 కోట్లు పెట్టి వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని రిటైన్ చేసుకుంటారు. అండ్ ఇది కూడా మోస్ట్లీ ఒక ఆబ్వియస్ చాయిసే. అయితే తర్వాత మిగతా 2 స్పాట్స్ కోసం చూసుకుంటే ఆర్టీఎం కార్డ్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే రోహిత్ శర్మ 14 కోట్లకి రిటైన్ అవుతాడంటే అది కూడా డౌటే. సో సింపుల్గా చెప్పాలంటే ముంబై టీంలో ఉన్న బుమ్రా, స్కై, హార్దిక్ పాండ్యా మరియు రోహిత్ నలుగురు కూడా 18 కోట్ల రూపాయలు విలువ చేసే ప్లేయర్సే. దీంతో నలుగురిని రిటైన్ చేసుకోవడం ఎంఐ టీంకి కాస్త కష్టం. పైగా రోహిత్ శర్మ కొంతవరకు ముంబై టీంకి విముఖంగా ఉన్నాడు. అసలు అతను నాకు ముంబై టీం వద్దు, నేను కాంట్రాక్ట్ మీద సైన్ చేయను అంటే అప్పుడు ముంబై టీం ఏమీ చేయలేదు, ఖచ్చితంగా ఆప్షన్లోకి వదిలేయాలి. అండ్ ఒకవేళ రోహిత్ శర్మ బయటకు వస్తే ముంబై టీం తిరిగి బైబ్యాక్ చేసే ప్రయత్నం చేయదు. సో మేబీ ఒక ఆర్టీఎం కార్డ్ని తిలక్ వర్మని కొనడం కోసం యూజ్ చేసి మరి ఆర్టీఎం కార్డ్ని టిమ్ డేవిడ్ని కొనడానికి యూజ్ చేస్తారు. మరి అన్క్యాప్డ్ ప్లేయర్ని ఎవరిని రిటైన్ చేసుకోరంటే మేబీ చేయకపోవచ్చు. ఎందుకంటే ముంబై టీంలో అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఆప్షన్లోకి వచ్చినా మోస్ట్లీ తక్కువ ప్రైస్కే దొరికేస్తారు. బట్ టిమ్ డేవిడ్ మరియు తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ను ఆర్టీఎం కార్డ్ లేకుండా తిరిగి కొనడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ముంబై టీం కూడా నలుగురు ప్లేయర్స్ని రిటైన్ చేసుకుని ఒక 2 ఆర్టీఎం కార్డ్స్ పెట్టుకునేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం కూడా నలుగురు ప్లేయర్స్ని మాత్రమే స్ట్రైట్గా రిటైన్ చేసుకుని 2 ఆర్టీఎం కార్డ్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కేకేఆర్ టీంలో కూడా శాలరీ క్యాప్స్ విషయంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. పడిన ఫస్ట్ ప్లేయర్గా మాత్రం వాళ్ళు రస్సెల్ని 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్స్లో కూడా అతనికి 16 కోట్లు ఇచ్చి ఫస్ట్ ప్లేయర్గానే రిటైన్ చేసుకున్నారు. సో ఈసారి కూడా కేకేఆర్ టీం రస్సెల్ని ఫస్ట్ ప్లేయర్గా రిటైన్ చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక సెకండ్ ప్లేయర్గా వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి 14 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంటారు. అంటే థర్డ్ ప్లేయర్గా 11 కోట్ల రూపాయలతో రింకు సింగ్ను తీసుకుంటారు. సో ముగ్గురిని కేకేఆర్ టీం స్ట్రైట్గా రిటైన్ చేసుకుంటుంది. ఇక ఫోర్త్ ప్లేయర్ విషయానికి వస్తే 18 కోట్ల రూపాయలకు సునీల్ నారాయణ్ నేను వర్త్ అనే చెప్తా. ఎందుకంటే అతను ఒక మ్యాచ్ విన్నర్. పైగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తన ఐపీఎల్ కెరీర్ మొత్తం కేకేఆర్ టీం తరపున ఆడాడు. అంటే ఒక టైంలో కేకేఆర్ టీం అతనికి 12.5 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో రస్సెల్ లాగానే నారాయణ్ కూడా ఒక మ్యాచ్ విన్నర్. ఇన్ఫాక్ట్ ఈ ఏడాది కేకేఆర్ టీం కప్ కలవడంలో వీళ్ళిద్దరు కీ రోల్ ప్లే చేశారు. విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ రెండింటితో కూడా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ ఇద్దరు. సో నాకు తెలిసి కేకేఆర్ టీం ఇద్దరు ఆల్రౌండర్స్ని ఆప్షన్లోకి రానిచ్చే ఛాన్స్ లేదు. ఇక మిగతా 2 స్పాట్స్ కోసం ఆర్టీఎంని యూజ్ చేసుకుంటారు. అండ్ వాటిలో ఒక ఆర్టీఎం ఫిల్ సాల్ట్ కోసం యూజ్ చేస్తే మరి ఆర్టీఎం వరుణ్ చక్రవర్తికి యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదు వీళ్ళిద్దరు దొరకపోయినా బ్యాకప్గా వెంకటేష్ అయ్యర్ మరియు నితీష్ రాణా లాంటి ప్లేయర్స్ని పెట్టుకుంటారు. సో కేకేఆర్ టీంకి అయితే ప్లేయర్స్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ని రిటైన్ చేసుకోవాలనుకున్న రఘువంశీ లాంటి ఒక మంచి క్వాలిటీ ప్లేయర్ ఉన్నాడు. అలాగే హర్షిత్ రాణా మన టీంని తరపున డెబ్యూ చేయకపోతే అతను కూడా అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవచ్చు. సో కేకేఆర్ టీంకి అయితే మిగిలిన 2 ఆర్టీఎంస్కి ఆల్మోస్ట్ 6 to 7 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మరి ఎవరిని కొనుక్కోవాలి, ఎవరిని వదిలేయాలనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. కొత్త రిటెన్షన్ పాలసీ రాకముందు వరకు దర్జాగా ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్. ఎందుకంటే వాళ్ళకి 5 స్ట్రైట్ రిటెన్షన్స్తో పాటు ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఉన్నాడు. బట్ ఇప్పుడు కొత్త రిటెన్షన్ రూల్స్ వల్ల వాళ్ళ శాలరీ క్యాప్ విషయంలో చాలా ఇబ్బందులు పడతారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ని ఆప్షన్లోకి వదిలేసి ఆర్టీఎంతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో ఢిల్లీ టీం అయితే ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేయర్గా 18 కోట్లు ఇచ్చి పంతుని రిటైన్ చేసుకుంటారు. అండ్ దెన్ సెకండ్ ప్లేయర్గా 14 కోట్ల రూపాయలకు అక్షర్ పటేల్ ఖచ్చితంగా వర్తియే. కానీ థర్డ్ ప్లేయర్ విషయానికి వస్తే ఒక కన్ఫ్యూజన్ ఉంది. జేక్ ఫ్రేజర్ మెక్గర్ని తీసుకోవాలా లేకపోతే కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలా? ఎందుకంటే ఢిల్లీ టీంకి నెక్స్ట్ 4th and 5th రిటెన్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. వీళ్ళ టీంలో కూడా 18 మరియు 14 కోట్లు విలువ చేసే ప్లేయర్స్ ఎవరూ లేరు. సో నాకు తెలిసి ఢిల్లీ టీం అన్క్యాప్డ్ ప్లేయర్తో కలిపి స్ట్రైట్గా 4 రిటెన్షన్స్ మాత్రమే చేస్తారు. మిగతా ఇద్దరిని ఆర్టీఎంలో పెట్టుకుంటారు. బట్ థర్డ్ ప్లేయర్గా కుల్దీప్కి 11 కోట్లు ఇచ్చి తీసుకుంటే జేక్ ఫ్రేజర్ని ఆప్షన్లోకి పంపి ఆర్టీఎం యూజ్ చేయాలి. కానీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఒకవేళ జేక్ ఫ్రేజర్కి ఆప్షన్లో కుల్దీప్ యాదవ్ కన్నా ఎక్కువ ప్రైస్ వస్తే ఆ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. సో ఆప్షన్లోకి ముందు ఎడితిరిగి బ్యాట్స్మెన్ వస్తారు కాబట్టి జేక్ ఫ్రేజర్కి మేబీ ఎక్కువ ప్రైస్ రావచ్చు. దీనివల్ల అతను థర్డ్ ప్లేయర్గా 11 కోట్లకి రిటైన్ చేసుకుని కుల్దీప్ యాదవ్ని ఆప్షన్లోకి వదిలితే బెటర్. సో డీసీ టీం పంత్ మీద అక్షర్ పటేల్తో పాటు జేక్ ఫ్రేజర్ని రిటైన్ చేసుకుంటారు. అంతే అన్క్యాప్డ్ ప్లేయర్గా అభిషేక్ పొరెల్ను 4 కోట్లు పెట్టి తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మిగతా 2 స్పాట్స్ కోసం ఒక ఆర్టీఎం కార్డును కుల్దీప్ యాదవ్ కోసం వాడతారు. అంతే 2 ఆర్టీఎం కార్డును ట్రైస్ట్ అండ్ స్టెప్స్ కోసం యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఢిల్లీ టీంకి అయితే తమ అనుకున్న 6 ప్లేయర్స్ను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఈ శాలరీ క్యాప్స్లో మార్పులు తీసుకురావడం వల్ల ఇద్దరు ఆప్షన్లోకి వదిలేసి ఆర్టీఎం కార్డుతో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. ఈ టీం విషయంలో అతిపెద్ద డౌట్ కేఎల్ రాహుల్ను రిటైన్ చేసుకుంటారా లేదని చెప్పి. సో ఈ విషయంలో అయితే ఇప్పటికీ క్లారిటీ లేదు, ఒక మిస్టరీగానే ఉంది. ఇన్ఫాక్ట్ ఎక్కడ కూడా లక్నో టీంకి మరియు కేఎల్ రాహుల్కి మధ్య సంబంధాలు గట్టిపడుతున్నట్టు అప్డేట్స్ రావట్లేదు. సో నాకు తెలిసి మేబీ లక్నో టీం కేఎల్ రాహుల్ను వదిలేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నికోలస్ పురాన్ లాంటి ఒక క్యాప్టెన్ మెటీరియల్ ఉన్నాడు.
అతను రీసెంట్గా ఐపీఎల్లో బాగా పెర్ఫామ్ చేయడంతో పాటు బయట లీగ్స్లో కూడా కెప్టెన్గా రాణిస్తున్నాడు. దీంతో మేబీ లక్నో టీం నికోలస్ పురాన్ని కెప్టెన్గా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అతన్ని ఫస్ట్ ప్లేయర్గా 18 కోట్లు పెట్టి రీటైన్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ ప్లేయర్ విషయానికి వస్తే మార్కస్ స్టోయినిస్ని మరోసారి 14 కోట్లు పెట్టి తీసుకుంటారు. ఎందుకంటే అతను కూడా చాలా మంచి ఆల్రౌండర్. మెయిన్గా గత 3 ఏళ్లలో లక్నో విజయాల్లో కీ రోల్ ప్లే చేసిన ప్లేయర్. ఇక థర్డ్ ప్లేయర్గా వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ రవి బిష్ణోయ్. అతనికి 11 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మేబీ లక్నో టీం యొక్క థింకింగ్ మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిష్ణోయ్ ఆప్షన్లోకి వెళ్తే ఇంకా తక్కువగా వస్తాడనుకుంటే అప్పుడు ఆర్టీఎం కార్డ్ని యూజ్ చేస్తారు అతన్ని రీటైన్ చేసుకోకుండా. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే ఈ టీంకి 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ని రీటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వారిలో ఫస్ట్ వన్ ఆయుష్ పద్దని అండ్ సెకండ్ వన్ మోషన్ ఖాన్. ఇద్దరు కూడా ఈ టీం తరపున చాలా బాగా పెర్ఫామ్ చేశారు. సో వీళ్ళ ఆప్షన్లోకి వెళ్తే మేబీ ఎక్కువ ప్రైస్కి వెళ్ళొచ్చు. మెయిన్లీ మోషన్ ఖాన్ అంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ సిమ్మర్ చాలా హాట్ పిక్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకు తెలిసి లక్నో టీం వీళ్ళిద్దరిని అన్క్యాప్డ్ ప్లేయర్స్గా రీటైన్ చేసుకుంటుందేమో అనుకుంటున్నా. మెయిన్లీ మయాంక్ యాదవ్ లాంటి ప్లేయర్ బంగ్లాదేశ్తో సిరీస్లో డెబ్యూ చేసేలానే కనిపిస్తున్నాడు. దీంతో వల్ల అతన్ని అన్క్యాప్డ్ ప్లేయర్గా రీటైన్ చేసుకునే అవకాశం ఉండదు. ఆబ్వియస్లీ ఆర్టీఎం కార్డ్ యూజ్ చేయాలి. లేదు లక్నో టీం ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చు. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ని రీటైన్ చేసుకుని ఇంకో స్పాట్లో కృణాల్ పాండ్యా లాంటి ప్లేయర్ కోసం ఆర్టీఎం కార్డ్ని యూజ్ చేయవచ్చు. సో ఆర్టీఎంస్ విషయంలో కేకేఆర్ టీంలోనే లక్నో టీం కూడా చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మెయిన్ వాళ్ళ దగ్గర సాలిడ్ ఇండియన్ కోర్ ఉంది కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కేఎల్ రాహుల్తో వాళ్ళ సంబంధాలు స్ట్రాంగ్ అయితే మళ్ళీ అతను కూడా రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. సో రిటెన్షన్స్ విషయంలో ఎక్కువ ఆప్షన్స్ ఉండి కన్ఫ్యూజ్ అయ్యే టీమ్స్లో లక్నో టీం కూడా ఒకటి. నెంబర్ 7 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు కూడా కాస్త ఢిల్లీ లాంటి పరిస్థితే. రిటెన్షన్ రూల్స్ రాకముందు వీళ్ళ పరిస్థితి కూడా స్ట్రైట్గా ఉండేది. 5 ప్లేయర్స్ను రీటైన్ చేసుకుంటే ఒక్క ధోని కోసమే వెయిట్ చేస్తున్నాం అన్నట్టు ఉండేది. సో మోస్ట్లీ రిటెన్షన్ రూల్స్ విషయంలో తీసుకొచ్చిన మార్పులు వాళ్ళకి అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ ఒకటి మాత్రమే బాగా కలిసి వస్తుంది. మిగతా ఏవి కూడా వాళ్ళకి అనుకూలంగా లేవు. ఎందుకంటే ఇప్పుడు సిఎస్కే టీం either పదిరానా లేదా దూబే ఇద్దరిలో ఒక ఆప్షన్లో పెట్టి మళ్ళీ ఆర్టీఎం కార్డ్ యూజ్ చేయవలసిన పరిస్థితి. సో సిఎస్కే టీం అయితే జడేజాని స్ట్రైట్గా 18 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంటారు. అండ్ దాని వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ని 14 కోట్లు పెట్టి తీసుకుంటారు. బట్ థర్డ్ ప్లేయర్గా 11 కోట్లు పెట్టి ఎవరిని రీటైన్ చేసుకోవాలనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళ దగ్గర పతిరానా ఉన్నాడు, దూబే ఉన్నాడు. సో ఇద్దరు కూడా డెఫినెట్లీ 11 కోట్ల రూపాయలు వర్త్ చేసే ప్లేయర్సే. మరి వీళ్ళిద్దరు ఎవరు ఆప్షన్లోకి వెళ్తే తక్కువ ప్రైస్ పలుకుతారు అనుకుంటున్నారో వారిని వదిలేసి ఇంకో అతన్ని రీటైన్ చేసుకుంటారు. అది తెలిసి మోస్ట్లీ పతిరానాని 11 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుని దూబేని ఆప్షన్లోకి వదిలేయచ్చు. అతని కోసం ఆర్టీఎం కార్డ్ యూజ్ చేయవచ్చు. ఇక ఆబ్వియస్లీ అన్క్యాప్డ్ ప్లేయర్గా ధోనిని 4 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంటారు. అయితే ధోనికి మరి ఎంత తక్కువ ప్రైస్ అని చెప్పి కొంతమంది అడుగుతారు. బట్ అందరికీ తెలిసిందే ధోని అఫీషియల్గా 4 కోట్లు తీసుకుంటాడు. కానీ మోస్ట్ లైక్లీ అతనికి ఫ్రాంచైజీలో షేర్ అయితే వస్తుంది. ఇక మిగిలిన 2 స్పాట్స్లో ఒక ఆర్టీఎం గురించి డిస్కస్ చేసేసుకున్నాం. ఒక ఆర్టీఎంని శివం దూబే కోసం యూజ్ చేస్తారు. అండ్ దెన్ 2 ఆర్టీఎం కార్డ్ చూసుకుంటే డివాన్ కాన్వే లేదా రచిన్ రవీంద్ర ఇద్దరిలో ఒకరిని బైబ్యాక్ చేసుకునేందుకు వాడుకోవచ్చు. బట్ నేనైతే మోస్ట్లీ కాన్వే కోసం యూజ్ చేస్తారనుకుంటున్నా. ఎందుకంటే సిఎస్కే టీంకి ధోనికి ఒక బ్యాకప్ వికెట్ కీపర్ ఖచ్చితంగా కావాలి. పైగా రుతురాజ్ మరియు కాన్వే జోడి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయింది. సో ఆల్రెడీ సిఎస్కే టీం దగ్గర జడేజా లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆల్రౌండర్ ఉన్నాడు. దీంతో రవీంద్రాన్ని మళ్ళీ తక్కువ ప్రైస్కి వస్తే తీసుకుందామనే మైండ్ సెట్తోనే ఉంటారు కానీ ఆర్టీఎం కార్డ్ యూజ్ చేయకపోవచ్చు. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ టీంకి అయితే ఫస్ట్ 3 ప్లేయర్స్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఫస్ట్ ప్లేయర్గా సంజు శాంసన్ 18 కోట్లు పెట్టి రీటైన్ చేస్తారు. అండ్ దెన్ జాస్ బట్లర్కు 14 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకుంటారు. ఇక చివరిగా 3వ ప్లేయర్గా జైస్వాల్కు 11 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకుంటారు. సో ముగ్గురు కూడా డెఫినెట్లీ వర్తీ ప్లేయర్సే. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం మిగతా 3 స్పాట్స్ కోసం ఆర్టీఎం కార్డ్ని యూజ్ చేయాలి. ఈవెన్ వాళ్ళకి రీటైన్ చేసుకుందామన్నా సరైన అన్క్యాప్డ్ ప్లేయర్ లేడు. సో ఒక ఆర్టీఎం కార్డ్ని అయితే ఖచ్చితంగా రియాన్ పరాగ్కు వాడతారు. అలాగే మరి ఆర్టీఎం కార్డ్ని చాలా అంటే ఒక స్పిన్నర్ని తీసుకునేందుకు వాడతారు. బట్ 3 ఆర్టీఎం కార్డ్ విషయానికి వస్తే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హెట్మేర్ని తీసుకోవాలా, ట్రెంట్ బోల్ట్ని తీసుకోవాలా, లేకపోతే ధ్రువ్ జురేల్ కోసం వెళ్ళాలి. సో ఈ కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఆర్ఆర్ టీంకి ఉంటుంది. బట్ నేనైతే మోస్ట్లీ ఇండియన్ యంగ్స్టర్ అని ధ్రువ్ జురేల్ కోసమే వెళ్తారు అనుకుంటున్నా. ఎందుకంటే అతని ఫ్యూచర్లో మన టీమిండియాలో ఒక కీ ప్లేయర్గా మరి అవకాశాలు ఉన్నాయి. లేదో ఒకవేళ ఆప్షన్లో ధ్రువ్ జురేల్ తక్కువ ప్రైస్కి వచ్చేస్తాడు అనుకుంటే అతను మామూలుగా కొనుక్కుని హెట్మేర్ లేదా బోల్ట్ వీళ్ళిద్దరిలో ఒకరి కోసం ఆర్టీఎం యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 9 గుజరాత్ టైటన్స్. వీళ్ళకి కూడా టాప్ 3 రీటైన్ ప్లేయర్స్ విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. మొదటి ప్లేయర్గా రషీద్ ఖాన్కు 18 కోట్లు ఇచ్చి తీసుకుంటారు. అండ్ దెన్ సెకండ్ ప్లేయర్గా గిల్కు 14 కోట్లు ఇస్తారు. ఇక థర్డ్ ప్లేయర్ విషయానికి వస్తే 11 కోట్ల రూపాయలతో షమీని రీటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే షమీ ఆప్షన్లోకి వస్తే ఖచ్చితంగా 15 కోట్లు దాడేసే ప్లేయర్. మెయిన్లీ ప్రజెంట్ మన ఇండియన్ క్రికెట్లో బుమ్రా తర్వాత అతనే బెస్ట్ బౌలర్. దీంతో షమీ లాంటి ఒక జెన్యూన్ వికెట్ టేకర్ ఆప్షన్లోకి వస్తే ఖచ్చితంగా హై ప్రైస్కి వెళ్ళిపోతాడు. సో గుజరాత్ టీం షమీని రీటైన్ చేసుకుని డేవిడ్ మిల్లర్ కోసం ఆర్టీఎంని యూజ్ చేస్తారు. అండ్ దెన్ అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 కోట్లు పెట్టి రాహుల్ తివారీ లాంటి ప్లేయర్ని రీటైన్ చేసుకోవచ్చు. లేదా ఇంకా కావాలనుకుంటే వాళ్ళకి అభినవ్ మనోహర్ రూపంలో మరో ఆప్షన్ ఉంది. ఈవెన్ విజయ్ శంకర్ కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడి 5 సంవత్సరాలు దాటేసింది అనుకుంటా. సో అతను కూడా కావాలనుకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్గా రీటైన్ చేసుకోవచ్చు. ఇక చివరిగా 2 ఆర్టీఎంస్లో ఒక ఆర్టీఎంని మిల్లర్ కోసం వాడతారని చెప్పుకున్నాం. అండ్ 2 ఆర్టీఎంని సాయి సుదర్శన్ కోసం యూజ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 10 పంజాబ్ కింగ్స్. రిటెన్షన్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేని టీం పీబీకేఎస్ టీం. అసలు ఎవరిని రీటైన్ చేసుకోవాలి, ఎవరిని వదిలేసుకోవాలో వాళ్ళకి క్లారిటీ లేదు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ వాళ్ళ టీంలో 18 కోట్ల రూపాయలు వర్త్ చేసే ప్లేయర్స్ అసలు ఎవరు కనిపించట్లేదు. సో మోస్ట్లీ పీబీకేఎస్ టీం హర్షదీప్ సింగ్ని 11 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంటారు.
లేదు అతను అంత పలకడనుకుంటే అతను కూడా ఆప్షన్లు వదిలేసి అతని కోసం కూడా ఆర్టీఎం కార్డు యూజ్ చేయొచ్చు. సో మోస్ట్లీ పీబీకేఎస్ టీంలో కనిపిస్తున్న నాకు 2 ఆప్షన్స్, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్, ఒకరు శశాంక్ సింగ్, ఇంకొకరు అశుతోష్ శర్మ. ఇద్దరిని కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్గా 24 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంటారు. బట్ మిగతా ప్లేయర్స్ అందరికీ మోస్ట్ లైక్లీ ఆర్టీఎం కార్డ్ని యూజ్ చేయవచ్చు. మేలీ జితి శర్మ, శామ్ కరణ్ మరియు లియామ్ లివింగ్స్టోన్ వీళ్ళ ముగ్గురు కోసం ఆర్టీఎం కార్డ్ని యూజ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నాకు తెలిసి పీబీకేఎస్ టీం రికీ పాంటింగ్ కోచింగ్లో ఖచ్చితంగా స్క్రాప్ నుండి ఒక కొత్త టీంని బిల్డ్ చేయాలని చూస్తారు. దీనివల్ల టీం తక్కువ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుని ఎక్కువ ఆర్టీఎం కార్డ్స్ని యూజ్ చేయవచ్చు. సివిగైస్ ఓవరాల్గా 10 టీమ్స్ రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉన్న ప్లేయర్స్ లిస్ట్. అండ్ మనందరికీ తెలిసిందే అఫీషియల్ రిటెన్షన్ లిస్ట్ 31 అక్టోబర్ 5 PM బయటకు వస్తుంది. సో అప్పటి వరకు మనం ప్రతి టీం విషయంలో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వేసుకుంటూ రిటెన్షన్ ప్లేయర్స్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. రాబోయే 1 monthలో ఒక్కో టీం గురించి ఇంకా డీప్గా మాట్లాడుకుంటూ సెపరేట్ వీడియోస్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే క్విక్గా ఒక వీడియో చేయాలి కాబట్టి అన్ని టీమ్స్ కలిపి చెప్పేసా. మరి మీరు మీ ఫేవరెట్ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.